బౌరంపేటలో ఒళ్ళు గగురు పుడిచే ఘటన. 2 నెలల పసిబిడ్డ పాలట ఒక తల్లి రాసిన మరణ శాసనం. పసిబిడ్డకి కళ్లకు గంతలు కట్టి నోట్లో గుడ్డలు కుక్కి ఆ బిడ్డని మండుతున్న కట్టెల పొయ్యిలో పడేసిన తల్లి. అత్యంత దారుణ స్థితిలో ఆ పసిబిడ్డ మృతదేహం దొరికింది. బిడ్డ అదే పనిగా ఏడుస్తున్నాడన్న కోపంతో తల్లి చంపేసిందట. ఎటుపోయింది మానవత్వం? ఏమైపోయింది ఆ తల్లి మనసు? కన్న పేగు తెంచుకు పుట్టిన బిడ్డను చంపడానికి ఆ తల్లికి చేతులెలా వచ్చాయి? కాలిపోయిన ఆ బిడ్డ దేహాన్ని మీకు పూర్తిగా చూపించే సాహసం మేం చెయ్యలేం, మీరు చూడలేరు కూడా. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ తల్లి పేరు మమత, కానీ ఆమెకు లేనిది అదే. బిడ్డ మీద కనీసం మమతని, మమకారాన్ని చూపించలేకపోయింది. ఇంత రాక్షసత్వానికి ఒడిగట్టిన ఆ తల్లిని సైకో అనాలా, పిచ్చిదనాలా, అసలు ఏమనాలి? కంటికి పాపలా చూసుకోవాల్సిన బిడ్డని ఇంత కిరాతకంగా చంపేస్తారా? ఎంత ఏడిస్తే మాత్రం నిప్పుల్లో పడేసి సజీవ దహనం చేస్తారా? పాపం నోరు లేని ఆ బిడ్డ, నాకు నొప్పి అని చెప్పుకోలేని రోజుల పసిగుడ్డు, ఏడుస్తూ కూడా అమ్మానే గుక్కపెట్టుంటుందేమో. ఆ ఏడుపుకి కారణమేంటో తెలుసుకోలేని ఆ మూర్ఖపు తల్లి ఉంటే ఏంటి, చస్తే ఏంటి? బిడ్డని ఏ ఇతర కుటుంబ సభ్యులకు అప్పగించొచ్చు కదా, లేదా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏదో ఒక మందిచ్చేవాడుగా. ఇంత దారుణంగా కట్టెల పొయ్యిలో పడేసి సజీవ దహనం చేస్తుందా? ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో డయల్ 100కి సమాచారం రావడంతో స్పాట్ కి వెళ్లామని చెప్పారు పోలీసులు. బౌరంపేట్ ఓఆర్ఆర్ సమీపంలో సాన్రెల్లి అపార్ట్మెంట్ లో ఈ ఘటన జరిగింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు హత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. ప్రాథమిక దర్యాప్తులో మధ్యప్రదేశ్ నౌగ్రామ్ గ్రామానికి చెందిన మమత, రాజేందర్ ఇద్దరు కూడా వలసొచ్చి అక్కడ స్థానిక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా డ్యూటీ చేస్తున్నాడు. బౌరంపేటలోని సండెల్లి అపార్ట్మెంట్ లో వర్క్ జరుగుతున్నది. అందులో లేబర్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఒక చిన్న క్వార్టర్ లో అక్కడ ఒక పిల్లవాడు చనిపోయినాడు, 2 నెలల బాబు. ఆ బాబును చూసినట్లయితే నోట్లో గుడ్డలు పెట్టి కాళ్ళ గాయాలతో మడత పెట్టినాడు. అక్కడ మేము వెరిఫై చేసుకునేసరికి తన తల్లి అతన్ని చంపేసి ఆ నిప్పులో పడిపెట్టినట్టు మాకు తెలిసింది. దానిపైన మనం కేసు తీసి అరెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వాళ్ళు కన్స్ట్రక్షన్ పని కోసం వచ్చారు. గత 1 మంత్ నుంచి అక్కడ ఉంటున్నారు. వాళ్ళిద్దరు కూడా భార్య భర్త. అమ్మాయి పేరు మమత, ఆ చిన్న బాబు యొక్క తల్లి. ఆ అమ్మాయి భర్త పేరు రాజేంద్ర. ఇద్దరు కూడా మధ్యప్రదేశ్ లో నౌగామ్ అనే విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి 2 నెలల చిన్న బాబు. ఆ బాబుని అమ్మాయి ఎందుకు చంపింది దానిపైన వివరాలు సేకరిస్తున్నారు.